వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్స్ను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే జీడికల్ శ్రీ వీరచల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం ఆలయ ఈవో చిందం వంశీ ఆధ్వర్యంలో భువనగిరి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో హుండీ ఆదాయం 2,77,298 రూపాయలు వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఏలే నరసింహమూర్తి, కమిటీ సభ్యులు, అర్చకులు, శ్రీ వెంకటేశ్వర లక్ష్మి నరసింహ సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫోటో బాగా తీసుకున్నాం. మొత్తం చాలా మరి దీన్ని కట్ చేయడం శ్రీ వీరాచల జీడికల్ రామచంద్ర స్వామి పండగ కళ పండగ బాగా జరిగింది. 14 తారీఖు నుండి ఇప్పటివరకు 27 తారీఖు వరకు బాగా జరిగింది. భక్తులు కూడా బాగా వచ్చారు. ఈసారి పోయినసారి కంటే ఈసారి కూడా చాలా అద్భుతంగా జరిగి పబ్లిక్ కూడా జనాలకు మంచి సేవ అందించడం జరిగింది. దీనికి నాతో పాటు మా సిబ్బంది, నాతో పాటు మా డైరెక్టర్లు, ఇన్స్పెక్టర్ గారు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జంగాల గణపూర్ మండలం జనగాం జిల్లా నందు స్వామివారి బ్రహ్మోత్సవం జరిగింది. తేదీ 14 నుంచి 27 తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 14 వరకు జరిగాయి. తేదీ 4వ తారీఖున ఈరోజు అనగా ఉండి విప్పడం జరిగింది. ఆ ఉండి ద్వారా 2,77,299 రూపాయలు రావడం జరిగింది. మనకు గత సంవత్సరం ఉండి ద్వారా 2,33,000 చిల్లర రావడం జరిగింది. గతంలో పోలిస్తే 45,000 దాకా ఇన్కమ్ పెరగడం జరిగింది. ఇట్టి ఉండి కార్యక్రమంలో దేవాలయ ఇన్స్పెక్టర్ భువనగిరి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి గారు, దేవాలయ చైర్మన్ మూర్తి గారు, దేవాలయ కమిటీ మెంబర్స్ మన డైరెక్టర్లు పాల్గొనడం జరిగింది. ఇట్టి ఉండిలో మొత్తం ఉండిలో 9 ఉండులు ఇప్పడం జరిగింది. ఇట్టి అమౌంట్ మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. కావున చెల్లించండి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఆవిష్కృతమవుతున్న భూ సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి అవకాశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులతో కలిసి రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్లో బోర్డు మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరితో పాటు జేసీ అతిథి సింగ్ హాజరయ్యారు. ఏలియేడు మండల ప్రజల చిరకాల కోరికైన పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఎమ్మెల్యే విజయ రమణరావుకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వరరెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జూలపల్లి మండలం నుండి ఎల్గూరు మండలం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు కావస్తున్న టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కనీసం పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయలేదని మండలాన్ని గాలికి వదిలేశారని, మండల ప్రజలు ఏవైనా సమస్యలు వస్తే పక్క మండలమైన జూలపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. విజయ రమణరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎల్గేడు మండలానికి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి తీరుతానని చెప్పిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడని వారు కొనియాడారు. ఇన్నేళ్ల బట్టి పోలీస్ స్టేషన్ కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకురాలేకపోయారు. మన విజయన గెలిచినాక 9 నెలల మాసం 10 నెలలు అవుతుంది. దాదాపు సంవత్సరం లోపలనే మనకు పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మన పోలీస్ స్టేషన్ రావడం పట్ల మన మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు విజయన గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరుగుతుంది. మనం చాలా ఇబ్బందులు ఉన్నాయి. జూలపల్లికి పోవాలంటే ఇక్కడ ఉన్న మన మండల ప్రజలు చాలా ఇబ్బందితో కూడుతున్నది కాబట్టి దాన్ని మనకు చాలా మంది కూడా ఇక్కడికి రావాలి అని చిరకాల కోరిక. కాబట్టి ఆ కోరికలను మన ఎమ్మెల్యే గారు నేడు సాధ్యం చేసినది కాబట్టి వారికి అందరికీ కూడా మన మండల పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున వారికి విజయన్న మాట ప్రకారం గత సంవత్సరం ఇచ్చిన విధంగా పోలీస్ స్టేషన్ను మంజూరు చేయడం జరిగింది. దానికోసం పాలాభిషేకం చేసుకుంటూ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచడం జరుగుతుంది. బాణాసంచా కాల్చడం. కర్నూలులో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి, బొగుల దస్తగిరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నగరంలోని బుధవారపేటలో శ్రీ బాలాజీ హాస్పిటల్ను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు. కర్నూలులో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ముఖ్య అతిథులు గౌడ్చెర్తారెడ్డి, దస్తగిరి, విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పేదవారికి తక్కువ ధరలకు వైద్య సేవలు అందించాలని
అందించాలని వారు వైద్యులను కోరారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. 7 అందుబాటులో ఉంటాయని నేను అందరికీ కోరుకుంటూ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సభావకాశాన్ని కర్నూలు నగర ప్రజలందరికీ ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. సో ఈ హాస్పిటల్ వీలైనంత వరకు పేదవారికే హెల్ప్ చేయాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ మా హాస్పిటల్ ప్రారంభోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ 4వ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, గైనిక్స్, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మానవులకు సైతం అందుబాటులో ఉండే రకంగా, పేషెంట్స్ కు మరింత చేరువయ్యే రకంగా, వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ పట్టణ ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము. మా పేరు నాగరాజు, న్యూరో సర్జన్. హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ నందు అన్ని రకములైన శస్త్రచికిత్సలు, తర్వాత సేవలు అందించబడును. కనుక ఈ నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికీ శుభాకాంక్షలుగా తెలుపుకుంటున్నాను. పట్టణ ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీచార్జ్, తొక్కిసాటలో క్రింద పడిపోయిన బాలుడు సిఆర్పి చేసి సమీప ఆసుపత్రికి తరలించిన దక్కని ఫలితం. ప్లీజ్ మీరే కోఆపరేట్ చేస్తున్నాం. అందుకే తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి అన్నదానానికి 99,500 రూపాయల విరాళ చెక్కులను టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ వెంకటరెడ్డికి అందజేయడం జరిగింది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల రుణ మంజూరులో బ్యాంకర్లు నిరాసక్తి చూపుతున్నారని రాష్ట్ర స్థాయి బ్యాంకులు కేటాయించిన లక్ష్యం మేరకు విరివిరిగా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ పథకాల రుణ మంజూరుపై సంబంధిత అధికారులు బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, ఎల్ఎండి రవీంద్ర కుమార్, ఆర్టీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా పారిశ్రామిక వర్ధిక శాఖ అధికారి గోవింద్ నాయక్, మత్స్యశాఖ జేడి రాఘవరెడ్డి, ఏపీబీజీ రీజనల్ మేనేజర్ వెంకటరమణ, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దని డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన మార్నింగ్ వాక్లో భాగంగా పట్టణంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని యాపిల్ ప్రాంతంలో మార్నింగ్ వాక్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ప్రజల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బోర్డు కూడా ఉందని సార్. అరే బాబు ఏం ప్రపోజ్ అయింది? శ్రీపాద్ నగర్ జంక్షన్లో రోడ్డు చాలా అధ్వానంగా ఉండే, అక్కడ సైకిల్ కూడా పోయే పరిస్థితి లేకుండే. ప్రజలందరూ కూడా అక్కడ నేను లాస్ట్ టైం మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేసినారు. దానికి 79 లక్షలతోని డ్రైన్స్, రోడ్స్ రెండు కూడా ఆ పని ప్రారంభం కావడం జరిగింది. దాని రోజు ఇన్స్పెక్షన్ చేసి ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో దాని షిఫ్టింగు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే మాకు బాగుంటుందని చెప్పి వారు అడగడం జరిగింది. ఆ పనులు కూడా మొత్తం పూర్తిగా 1 మంత్లో కంప్లీట్ అవుతుంది. ఈ వార్డు ప్రజల 5 వార్డులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ఇప్పుడే కొందరు సోదరులు ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు కొన్ని ఇళ్లలో రావటం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. కమిషనర్ గారు దాన్ని తొందరగా సెటరేట్ చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మందమరిలో ఈరోజు పొద్దున మార్నింగ్ వాక్లో కూడా చూశాను. సింగరేణి ఏరియాస్లో ఏదైతే కచరా ఉందో దాన్ని సింగరేణి ఏరియా సరిగా క్లియర్ చేయటం లేదు. నేను జీఎం గారికి కూడా 3-4 సార్లు చెప్పాను. ఈ మందమరిలో గార్బేజ్ ఏదైతే మీ ఏరియాస్లో ఉందో సింగరేణి ఏరియాస్లో మీ రెస్పాన్సిబిలిటీ, దీన్ని సరిగా మనుషులను పెట్టి రోజు గార్బేజ్ క్లీనింగ్ చేసేలాగా చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే నాకు అనిపిస్తుంది సింగరేణి సంస్థ దీంట్లో చొరవ తీసుకొని ఈ గార్బేజ్ క్లీనింగ్ ఏదైతే కావాలో అది మొత్తం తొందరగా పనులు ప్రారంభం చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మందమరిలో చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేసినారు, మాకు లైటింగ్ కూడా సరిగా లేదని.
కమిషనర్ గారికి చెప్తున్నాను, మందమరిలో రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, లైటింగ్ అన్ని చోట్ల కూడా సరిగా ప్రపోజల్స్ పెట్టండి. 6 months to 8 monthsలో మనకు మందమరి అంతా కూడా ఒక ఆదర్శంగా టౌన్ మనం ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చేస్తాం. సరేనా కమిషనర్ గారు? థ్యాంక్ యూ. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు గురి చేశారంటూ కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారా హిల్స్ లో PS లో కేసు నమోదైంది తెలిసిందే. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ నర్సంపేట పట్టణం వరంగల్ జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అరెస్టు నిరసనగా ఈరోజు నర్సంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనంతో పాటు ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం క్రీడలకు కూడా రాజకీయం చేసింది. ప్రతి ఏడాది జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ మేరకు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత 8 ఏళ్ల నుండి బీవీ మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మికనీరు క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2019 వైసీపీ అధికారం వచ్చాక క్రీడా పోటీలకు కూడా రాజకీయం చేసిందని మండిపడ్డారు. టోర్నమెంట్ నిర్వహించడానికి వైసీపీ మైదానం కూడా ఇవ్వలేదని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలంటే ఒక టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపును సమానంగా స్వీకరించి ముందుకు పోవాలని సూచించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.